వైసీపీ 4వ సిద్ధం సభ ఎక్కడంటే, సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనలను నిర్వహిస్తున్నారు. జనంలోకి తీసుకెళ్తున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే 3 విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వాటిని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం జిల్లా, భీమిలి, ఏలూరు జిల్లా, దెందులూరు, అనంతపురం జిల్లా, రాప్తాడులో లక్షలాది మంది జనం మధ్య ప్రసంగించారు వైఎస్ జగన్. ఒకదాని మించి మరొకటి అన్న విధంగా సాగాయి ఈ సభలన్నీ కూడా. రాప్తాడులో ఏర్పాటు చేసిన సభ రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుకు అద్దం పట్టింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచి జనాన్ని తరలించడంలో పార్టీ నాయకులు విజయం సాధించారు. 280 ఎకరాల్లో ఈ సభను నిర్వహించినప్పటికీ స్థలం సరిపోలేదనే అంచనాలు ఉన్నాయి. సభా ప్రాంగణంలోకి వెళ్లలేక రోడ్ల బయటే నిల్చుని వైఎస్ జగన్ ప్రసంగాన్ని అశాంతం విన్నారు. ఇతర రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే టీడీపీకి గట్టి బలం ఉన్న అనంతపురంలోనే బహిరంగ సభ సక్సెస్ కావడం పార్టీ నాయకుల్లో జోష్ నింపింది. ఈ మూడింటి తర్వాత 4వ విడత సిద్ధం బహిరంగ సభ నిర్వహణపై దృష్టి సాధించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. ఈసారి పల్నాడులో ఈ సభను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఒంగోలు, నెల్లూరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. పల్నాడు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ సభ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ నెల చివరి వారంలో ఉండవచ్చు అని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి 5 బహిరంగ సభలను పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నందున జాప్యం జరగవచ్చని చెబుతున్నారు. ఇది వ్యూవర్స్.